లేదంటే ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. టికెట్ అయితే 80 రూపీస్ పర్ హెడ్ పర్ పర్సన్ పర్ అడల్ట్. ఇక్కడ చూస్తుంటే జిప్ లైన్ కూడా ఉన్నదండి ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ వెళ్ళి ముందనే ఏదో బుకింగ్ కౌంటర్, అది ఎంట్రన్స్. తర్వాత ఇక్కడ జిప్ లైన్ ఉన్నదండి. మీకు జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. నేను చేశాను ముందు ఆఫ్రికాలోను, థాయిలాండ్లోనూ జిప్ లైన్ చేశానండి. చాలా సంతోషంగా ఉన్నది. మీ ఇష్టం. బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు గల ప్రముఖ పర్యాటక ఆకర్షణ. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యామిక్ యాసిడ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి. కొండలపై నుంచి గోస్తాయి నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కరుగుతున్న నీటి వల్లే దిబ్బలు వంటివి ఏర్పడతాయి. వీటిని స్టలాగ్మైట్స్ అని అంటారు. అదే విధముగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాల్కైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్ వింత వింత ఆకృతాలను సంతరించుకుంటాయి. వారి వారి ఊహ శక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటిని రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్య రాయితీ యుగ సంస్కృతికి చెందిన 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడు అంటే పెద్ద దేవుడు నివాసంగా అని నమ్ముతుంటారు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహలు వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహలు పరిసరాలు చాలా అందంగా మారాయి. గుహల లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహ లోపలి వింత వింత ఆకారాలపై రాతిపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకుముందు కాగడాలలో గైడులు సహాయంలో గుహలను చూపించేవారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. ఇక్కడ చాలా సినిమాలు చిత్రీకరణ జరిగినవి. వాటిలో ముఖ్యమైనవి జగదేక వీరుడు, అతిలోక సుందరి మనందరికి తెలిసినది. 2వది శివ, 3వది జంబలకడ బంబ. బొర్రా గుహలు దాదాపు 705 మీటర్ల ఎత్తులో ఉన్న దేశంలోని అతిపెద్ద గుహలలో ఒకటైన గుహలు ఈ బొర్రా గుహలు. గుహల ఆవిష్కరణపై గుహల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే గిరిజనులు ప్రముఖ పురాణం ఏమిటంటే, ఒక ఆవు గుహల పైభాగంలో మేస్తూ పైకప్పులోని రంధ్రం ద్వారా 60 మీటర్ల కిందకు పడిపోయింది. గోగుం రాక్షసుడు ఆవు కోసం వెతుకుతుండగా గుహల్లోకి వచ్చాడు. అతను గుహలో లింగాన్ని పోలి ఉండే ఒక రాయిని కనుగొన్నాడు. దానిని అతను ఆవును రక్షించే పరమశివుడని వ్యాఖ్యానించాడు. ఈ కథ విన్న గ్రామస్తులు దానిని నమ్మారు. మరియు అప్పటి నుండి వాడు గుహ వెలుపల శివునికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. గుహలను సందర్శించేందుకు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అనువైనవి. Hope you enjoyed my video.
నా వీడియో మీరు ఆనందించాలని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినైతే దయచేసి ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ give it a like, share and subscribe, and have a wonderful day and enjoy the video further. Thank you so much. హాయ్ అండి, నేను పైకి ఎక్కాను. బర్గర్ కేవ్స్ పైకి వచ్చాను ఆల్రెడీ. చాలా హైలో ఉన్నది కానీ చాలా బాగుందండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది, చిన్నది టెంపుల్ ఉన్నది కొండల్లోనూ. అది చూద్దామని వచ్చానండి. కాకపోతే ఇది బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చాలా హైలో ఉన్నాను ఎప్పుడైనా. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be yours. One day I'll be yours. One day I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours.